అయితే మొన్న మీరు మాట్లాడుతూ ఒక ఐటెమ్ సాంగ్ గురించిన విషయంలో మాట్లాడుతూ ఐటెమ్ సాంగ్ అని చూడాలి. అలా చూడలేని వాళ్ళందరూ ఐటెమ్ గాళ్ళు అన్నారు. అంటే డబ్బులు ఖర్చు పెట్టి చూసిన ప్రేక్షకుడికి ఇది పలానా, ఇది మాకు నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ లేదా? ప్రేక్షకుడికి ఉంది. కానీ హ్మ్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఎవరు చూడట్లేదు అక్కడ. హ్మ్. ఒక ఒక డిజిటల్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఒక వీడియో తయారు చేయాలి కాబట్టి దాన్ని తిట్టడానికి ఒకళ్ళు, హ్మ్. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడానికి హ్మ్. అని. హ్మ్. వీళ్ళు కదా వాళ్ళని ప్రేక్షకులుగా అనుకోవడం చాలా తప్పు. నేను సగటు ప్రేక్షకుడిని అన్న వంకతో హ్మ్. చేసే పనులు. సగటు ప్రేక్షకుడు చెప్తే మీరు తీసుకుంటారా అలాంటివి? సగటు ప్రేక్షకుడు ఎందుకు చెప్తాడు అసలు? చెప్పారు కదా! ఇప్పుడు ప్రతి సినిమాలో ఏదో ఒక ఐటెమ్ సాంగ్ సగటు ఉంటది. ప్రేక్షకుడు హ్మ్. నాతో హ్మ్. కలిసినప్పుడు లైక్ రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు, కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా వచ్చి కలిసి చెప్తే అది సగటు ప్రేక్షకుడి లక్షణం. ఎప్పుడైతే వాడు సామాజిక మాధ్యమాల్లో చెప్పాడో వాడు పబ్లిక్ ఫిగర్గా తయారు చేసుకున్నట్టు. వాడు సగటు ప్రేక్షకుల లెక్కల్లోంచి అంటే వచ్చేసి నకిలీ మేధావుల లెక్కలోకి వచ్చేసి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండరు. మీరు వెళ్ళిన రెస్టారెంట్‌కి ప్రతి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోలేరు. మీరు వెళ్ళిన టైంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీతో మాట్లాడలేరు. వాడెక్కడో ఉంటాడు, వాడికి నచ్చదు. బట్ హి ఈజ్ ఏ ప్రేక్షకుడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా సామాజిక మాధ్యమంలో ఉన్న ప్రతి ఒక్కడు మనం వేరే అనుకుంటా కూడా సరే, లేదు కదా! అలా ఉంటే హ్మ్. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడైతే వాడి వాయిస్ని, వాడి రూపాన్ని హ్మ్. నాకు కాకుండా 1000 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో దీన్ని వంకగా తీసుకుని, హ్మ్. ఈ విమర్శను వంకగా తీసుకుని ప్రచారం పొందడానికి చేసినట్టు. అసలు సగటు ప్రేక్షకుడిది గనక తీసుకుంటే మెజారిటీ తీసుకోవాలి కదా. హ్మ్. మెజారిటీ రీల్స్ చేస్తున్నారు. హ్మ్. ఒక కరెంటు బిల్ చూపించి 4000 అని చూపించి హ్మ్. వారానికి 1000 నాకోసం దాయి నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అనగానే ఏసీని ఏసీ. బ్యాన్ చేస్తున్నారు. అంటే మీరు రాసిన అక్షరాలని చూపించే రకంగా చూపించొచ్చు. బట్ ఇక్కడికి అన్వయించుకుంటే మీరు రాసిన అక్షరాలని చూపించే రకంగా చూపించొచ్చు. బట్ ఇక్కడికి అన్వయించుకుంటే ఇప్పుడు ఆ పాట వరకు చూసుకుంటే మీరు రాసిన బూతు మాటలను కూడా మేము సాహిత్యం వరకు సరిపెట్టుకోవాలా అనేది కొంతమంది ప్రశ్న. నేను బూతు ఇది ఉద్దేశంతో జెన్యూన్. రాయలేదు. బట్ నేను మీరు బూతు ఉద్దేశంతో రాయలేదు. రాయకపోయినా కనపడుతుంది అదే కదా. కనపడితే ఆ ప్రవృత్తి మీది. నేను మీరు ఆ దృష్టిలో నేను చూస్తున్నారంటే అంటాం అదే సార్. నాకేం లేదండి. ఇప్పుడు నేను ఎల్లో టింట్ ఉన్న అద్దాలు పెట్టుకున్నాను. మీ లైట్ వైట్ అయినా నాకు ఎల్లోగానే కనపడుతుంది. మ్మ్. మీ మనసు ఏ దృష్టితో ఆలోచిస్తే ఆ దృష్టిలో నేను రాసింది గనక అదే అయితే అంటే 1000 అన్న పక్కన యూనిట్లు పెట్టి మ్మ్. నేను నీకు రతి సుఖాన్ని ఇస్తాను, హాయి అనే దాని ప్లేస్లో రతి సుఖం అని ఇస్తే నేను చెప్పింది బూతు. మ్మ్. నేను యూనిట్లు పెట్టలేదు, విశేషణం పెట్టలేదు. మ్మ్. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ స్వభావం, బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ బిహేవ్ చేసిన విధానం కానీ అదే అడిగాను నేను. ఇప్పుడు ఇంకోటి ఉంది దాంట్లోనే. ఇప్పుడు ఆడికి వచ్చేది రోజుకి 20 రూపాయలు కూలి, వాడు వారానికి 1000 రూపాయలు దాచి అనేది కూడా ఒక చిన్న లాజిక్ కూడా పెట్టుకుని మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తానంటే ఇప్పుడు చాలా హై డిమాండ్లో ఉన్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా హై టికెట్స్ ఉంటాయి కదా. అదేంటి 90s. ఆ 90sలో 4000 అంటే 10 గ్రాముల బంగారం. అంటే ఇప్పుడు 1,50,000 కింద లెక్క ఇప్పటి ఇది ప్రకారం కూడా. సో నేను అంత నా పర్ఫార్మెన్స్ అంత గొప్పది. కానీ ఇక్కడ వీళ్ళు స్పాన్సర్ చేసి నేషనల్కి ఒకడు వచ్చినందుకు అంత స్పాన్సర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పడానికి అంతే. దీంట్లో ఎంత అర్థం? ఏదైనా చెప్పచ్చు సార్, మీ ఉద్దేశాన్ని బట్టే ఉంటుంది వెనకాల. అయితే మరి దాంట్లో పుష్కరాలు అనే మాట వాడారు. ఏట్లోకి వెళ్ళో మునకి రవా అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నల్లేరుపై బండి నడక అంటారు తెలుసా? అంటే ఒక మడం లోతు నీరు ఉన్న ప్రవాహం, దాని మీద బండి ఈజీగా వెళ్ళిపోద్ది. సెలయేరు అన్న మాట విన్నారా? అంటే చిన్న స్ట్రీమ్, కొండల్లోంచి వెళ్ళేది చిన్న ప్రవాహం. ఉప్పుటేరు విన్నారా? విన్నాను. వెనక్కి వచ్చే బ్యాక్ వాటర్. అంటే ఏరు అనేది ఒక నీటి ప్రవాహం అంతే, అది నది కాదు. పుష్కరం అనేది ప్రతి ఏరుకి రాదు. పుష్కరం అనేది కొన్ని పుణ్య నదులకు మాత్రమే వస్తుంది. ఏట్లో ములగడం అంటే పుష్కరాలకు స్నానం చేయడం కాదు. ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? చాలా సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి సార్.
ఇప్పుడు దాంట్లో వేటూరి గారు లేదా సీతారామ శాస్త్రి గారు ఈవెన్ బోస్ గారు ఎవరు రాసినా కూడా దేనికి ఇంత అంటే మనం వివరించి చెప్పుకోవాల్సినంత అవసరం వాళ్ళకి రాలేదు. ఈవెన్ పుష్పలో ఉంది, పుష్ప టూలో ఉంది, ఏ పెద్ద సినిమా తీసుకున్నా కూడా. బట్ మీరు రాసిన ఈ సాంగ్కి ఇన్ని రకాల అర్థాలు ఎలా ఎందుకు వివరించి తీసుకున్నారు? చెప్పుకోవాల్సిన రాసిన రాలేదని ఎందుకు అనుకుంటున్నారు? బలపం పట్టి బామ్మబళ్ళు గురించి అసలు సీతారామ శాస్త్రి గారికి ఎన్ని నెలలు ఇదొచ్చిందో తెలుసా? ఉమ్, ఏంటిది దాంట్లో? విమర్శ. ఇప్పుడు అదే బలపం అంటే ఏదో విశేషణం తీసుకున్నారు. ఉమ్, బామ్మ ఒళ్ళో అంటే ఏదో విశేషణం తీసుకున్నారు. ఉమ్. దాన్ని బూత్ అన్నారు. మీరు అన్నదానికే వద్దాం సార్. ప్రతి సాంగ్కి రావు, కొన్ని సాంగ్స్కి ఎందుకు ఇలా వస్తుంది? మీరు అన్నట్టు బల్పం పట్టి బామ్మ వాళ్ళు కానీ ఇప్పుడు మీ సాంగ్ కానీ మధ్యలో కొన్ని సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్కి మాత్రం ఎందుకు వస్తుంది ఇలాగా? వాళ్ళు చెయ్యాలనుకుంటే వస్తుందండి అంతే. నేల మీద నాగలి పెట్టి దున్నేను నీతో కలిసి అని అన్నాడు అనుకోండి, అది వ్యవసాయం నేపథ్యంలో తీసుకోరు. నాగలికి ఏదో తీసుకుంటారు, నేలకి ఏదో తీసుకుంటారు. అదిగో రతి గురించి రాశాడు, లేదా మైథునం గురించి రాశాడు అంటాడు. దానికి మనోభావాలకి భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక కొలత, ఎత్తు, పొడవు, వెడల్పు, ఘన పరిమాణం, లోతు ఏం ఉండవు కదా. ఎవరు ఫేమస్ అవ్వాలనుకుంటే వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉంటారు. కరెక్టే సార్. ఇప్పుడు ఇలాంటి పాటలే ఇప్పుడు ప్రతిదీ అలా కానీ ఎవరికి విలువ ఇవ్వాలంటే ఇలాంటి ఎవరు విమర్శించవచ్చు అంటే సీతారామ శాస్త్రి గారి స్థాయి వాళ్ళు కొన్ని వేల పాటలు రాసిన తర్వాత యువతకి మంచి మార్గం చూపాలి అని అనుకుంటే గనక వారు గనక ఒక సంపాదకీయం చేస్తూ ఈ పాటలు ఇలా రాయాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఒక అర్హత ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి విమర్శించడానికి కుదరదు.